హాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. అండ్ మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు కానీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొద్దిగా సపోర్ట్ చేసినట్టు అవుతారు. నేను మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు కొద్దిగా ఎంకరేజ్మెంట్ అయితే ఉంటుంది. ఇంకా ఈ డ్రామాలో ఏం జరిగిందో ఈ ఎపిసోడ్లో చూద్దాం. ఇంకా పేషెంట్కి వచ్చేసి యాక్సిడెంట్ అయి ఉంటుంది కదా, ఆ టైంకి నియాన్ వస్తుంది. ఎలా జరిగింది అని అంటూ ఉంటే కార్ యాక్సిడెంట్ అయింది కదా, సరేలే ఏమైంది ఇప్పుడన్నా తెలిసి వచ్చిందా అంటే, ఓహో ఎందుకు వచ్చావు నువ్వు అనేసి పేషెంట్ అడుగుతూ ఉంటారు. నా గురించి ఆలోచించవేమో, ఎప్పుడు సాంగ్ గురించి ఆలోచిస్తావు అంటే, సరేలే నీ గురించి కూడా ఆలోచించాలి కదా, నీ గర్ల్ ఫ్రెండ్ ఇక్కడ కనిపించట్లేదు, నువ్వు ఇట్లా ట్రబుల్లో ఉంటే కనీసం వచ్చి కూడా చూడలేదే, నేను నిన్న చిన్నప్పటి నుంచి నీతో ఉన్నా కాబట్టి వచ్చి చూస్తున్నాను. ఈరోజు కారు యాక్సిడెంట్ అయింది, రేపు ఏం జరుగుతుందో ఏం తెలుసు, ఇలాంటివంతా ట్రబుల్ చేయడం అవసరం ఉంటే ఇంకా మాట్లాడడం ఆపుతావా అనేసి పేషెంట్ అంటుంటాడు. సరే అనేసి, నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి, కావాలని తెచ్చిపోవడానికి వచ్చావు కదా అంటే, సరేలే అనేసి తను వెళ్తూ ఉంటుంది. వాసన వస్తుంది దగ్గర అంటే, ఊరు మూసుకొని బయటకు వెళ్ళు అంటూ అంతలోపు తను వస్తుంది. తను వచ్చేసి నువ్వు ఎందుకు వచ్చావు అంటే, ఇంకా తన్ని పేషెంట్కి కళ్ళు బాగానే ఉంటాయి కానీ తన్ని ఏడిపించడానికి తను బాధపడి ఉంటుంది కదా పాస్ట్లో, ఆ బాధ తనకి తెలియడానికి అలా డాక్టర్తో కలిసి చేస్తూ ఉంటుంది. అది పేషెంట్కి తెలియదు. తనకు దగ్గర అవుతూ ఉంటుంది. తన దగ్గర కొద్దిగా సింపతి అనేది ఫామ్ చేసుకుంటూ ఉంటుంది. తను కూడా తను నమ్ముతాడు. ఇంకా మార్నింగ్ అవుతుంది. ఇంకా తినకి వచ్చేసి సాంగ్కి టై కడుతూ ఉంటే ఫ్రెండ్ తనకి తను కడతాడు అంటే, సరేనేసి ఏంటి ఈ మధ్య నువ్వు సరిగ్గా రావట్లేదంటే, పేషెంట్కి యాక్సిడెంట్ అయింది కదా అక్కడికి వెళ్ళాలంటే తన మీద నీకు చాలా ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది అంటే, అలా ఏం లేదు, తను నాకు బాయ్ ఫ్రెండ్ కదా, నేను వర్క్ తర్వాత వెళ్తున్నాను అనేసి తను చెప్తాడు. ఇంకా సరే అనేసి తిను సంబంధించిన డ్రాయింగ్స్ ఉంటాయి కదా అవి చూస్తుంటే, తిను ఎప్పుడు ఒకే మోడల్లో వేస్తూ ఉంటుందని అడుగుతూ ఉంటాడు. ఎందుకు అలా మోడల్లో ఒకటే వేస్తావంటే, నాకు తెలిసి ఇదెవరు చేపిస్తున్నారు అనేసి అంటూ ఉంటే అంతలోపు సాంగ్ వస్తాడు. ఇక ఆయన కూడా నీది కూడా బాగుంది, కాకపోతే కొద్దిగా ఇంప్రూవ్ చేయి అనేసి తను చెప్తాడు. ఇంకా వీళ్ళమ్మ వచ్చేసి వెళ్ళిపోయి మాట్లాడుతుంది. ఏమో మా నాన్న రాలేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ అంటే అవును అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు. సరే అనేసి కళ్ళు తెరిచింది. తను ఫస్ట్ తన్నే చూస్తాడు. తను హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఈ టైంలో తన దగ్గర ఉంది అనేసి ఇంకా సాంగ్ దగ్గరికి వెళ్ళేసి తిను వచ్చేసి, ప్లీజ్ మనం ఎక్కడికన్నా బయటకు వెళ్దామా, ఎందుకు నువ్వు నాతో కోపంగా ఉన్నావు, ప్లీజ్ అంటే నేను కొద్దిగా వర్క్లో ఉన్నాను అర్థం చేసుకో అంటే, నువ్వు చాలాసార్లు తప్పు చేసావు అంటే, ఇది ఫస్ట్ టైం కాదు, నేను కోపడితే నువ్వు అసలు నన్ను పట్టించుకోలేదంటే ఇది ఫస్ట్ టైం కాదంటే, సరే నువ్వు ఫ్రీగా ఉన్నావా, అందరం కలిసి పేషెంట్ చూడడానికి వెళ్దామంటే సరే అనేసి ఇంకా తను తీసుకొని వెళ్తారు. ఇంకా టైంకి తను అక్కడ వచ్చింటాడు. తను కూడా అక్కడే ఉంటుంది. తనకి కావాలనేసి బయటికి వెళ్ళేసి తమ్మని చెప్పి వాటర్ తమ్మని చెప్పి తనని పంపిస్తారు. సరేలే అనేసి తను వెళ్తేస్తుంది. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి వాళ్ళకి నిజం తెలిసి ఉంటుంది కదా జాంగ్ ద్వారా, వాళ్ళ అమ్మ నాన్న ఎవరో, ఇంకా చూడు నా ప్లాన్ ఎలా ఉంటుంది అనేసి తన ప్లాన్ చేసుకుంటూ ఉంటాడు. ప్లాన్ ఏంటి అనేది అంటే, అదొక ప్లాన్ అంటే వాళ్ళ నాన్న గురించి తను తెలుసుకుంటాడు కదా. సో జాంగ్ వచ్చి చెప్తూ ఉంటాడు, ఏం చేస్తావు అంటే చూస్తూ ఉండు, నువ్వు దీనికి దూరంగా ఉండు అనేసి వాళ్ళ అమ్మ గురించి అంతా ఆలోచిస్తూ ఉంటాడు. వాళ్ళ అమ్మను పట్టించుకొని ఉండడు. తర్వాత ఇంకా తను వచ్చేసి వీళ్ళిద్దరు కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. వాళ్ళ అమ్మ చావడానికి కారణం ఎవరో తెలుసుకుందాం అనేసి తను మంచి మార్కులు అయితే సంపాదిస్తూ ఉంటుంది. అంటే మంచిగా ఉన్నట్టు తను కూడా నమ్మేస్తాడు. చాలా సిన్సియర్గా ఉందేమో అనుకునేసి ఇంకా సాంగ్కి కాల్ చేసి గిఫ్ట్లు అయితే చేస్తారు. ఇంకా దీనికి తొందరలోనే ఎంగేజ్మెంట్ ఉంటుంది కదా తనకు సంబంధించి. సరే అనేసి వీళ్ళు కూడా వచ్చింటారు. ఇంకా తిని డ్రింక్ చేసేసి ఉంటే తను ఆ దగ్గర ఉందంటే తను ఉండడు. ఇంకా తిని వచ్చేసి తన దగ్గరికి వెళ్తాడు. సాంగ్ వచ్చి, ఏం చేస్తున్నావు నువ్వు డ్రింక్ చేస్తున్నావు, నువ్వు నా పక్కన చూడడానికి కూడా ఇష్టపడ్డాం లేదా, సరే నీకు ఒక ప్రాజెక్ట్ వర్క్ ఇస్తాను, అప్పుడు నువ్వు తలుపు తీస్తావా అంటే తను తీయను. ఇంకా తను వెళ్ళిపోతారు. ఇంకా ప్రాజెక్ట్ వర్క్లో తను ఎంతసేపు వేసిందే వేస్తూ ఉంటే, ఇలా చేయడం తప్పు కాదంటే, నా తప్పు గురించి నువ్వు చూస్తున్నావా, నువ్వు డ్రాయింగ్ చేసి చూపించు అనేసి తను బెదిరిస్తూ ఉంటుంది. ఇంకా అంత లోపల అక్కడికి సాంగ్ కూడా వచ్చి, ఏమైంది అంటే ఇంకా తనకి చేయి కట్టే ఉంటుంది.
తను వచ్చేసి ఆ కట్టు కడతాడు, కావాలని అలా చేసి ఉంటుందనేసి. తను వచ్చి పట్టుకొని అదుముతూ ఉంటుంది, బ్లడ్ వస్తుంది. అంతలోపల అక్కడ పేషెంట్ వస్తాడు. ఎందుకు ఇలా చేస్తున్నావు, ఒకసారి చేసింది సరిపోలేదా, మళ్ళీ ఇలా చేస్తున్నావు, ఇంకోసారి తన జోలికి వస్తే మర్యాద ఉండదని చెప్పి పేషెంట్ నియానికి చెప్తాడు. ఇంకా తినికి కాల్ చేస్తూ ఉంటే కాల్ లిఫ్ట్ అవ్వదు. ఇంకా తిని వర్క్ చేసుకుంటూ ఉంటుంది పెయింటింగ్ ఎగ్జిబిషన్లో. తిని వచ్చేసి తనకు సంబంధించిన తన కంపెనీకి సంబంధించినవి వేరే వాళ్ళకి అమ్మేసి ఉంటుంది. అవి ఇవి ఒకేలాగున్నాయి, నియాందే బాగుంది అని చెప్పేసి అంటుంటే ఇంకా సాంగ్ వస్తాడు. నాకు ఒక 10 minutes నేను ప్రూఫ్ చేస్తాను అంటే, సరే 10 minutesే కదా అనేసి తనకి టైం ఇస్తారు. ఆ 10 minutesలో తన డయాగ్రామ్ చాలా బాగా వేస్తుంది. తన డయాగ్రామ్ వేస్తుంటే అంటే తన జీవితం ముళ్ళల పొదల నుంచి ఎలా ఉంది అనేసి తను గుర్తు చేసుకొని సూపర్గా డయాగ్రామ్ అయితే వేస్తుంది. పెయింటింగ్ వేస్తుంది. తను షాక్ అయిపోతారు. ఆ డయాగ్రామ్ చూసి తను షాక్ అవుతుంది, చాలా బాగుంది అనేసి తనతో కోఆపరేట్ చేస్తారు. ఇంకా సాంగ్కి తెలిసిపోతుంది, నువ్వే కదా ఇలా వేరే వాళ్ళతో కలిసి ఇలా చేశావు, కాబట్టి నువ్వు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదంటే సారీ తప్పైపోయింది, నేను ఆ ఉద్దేశంతో చేయలేదు అని చెప్తున్నా. తను పట్టించుకోవడం కోపంతో వెళ్ళిపోతాడు. ఇంకా సరే అనేసి తను ఏడుస్తూ వెళ్ళిపోతుంది. ఇంకా పేసన్ వచ్చేసి మాట్లాడుతూ ఉంటాడు తనతో. వీళ్ళిద్దరికి గొడవ అవుతుంది. తనకి దూరంగా ఉండు, పేసన్ వచ్చి తను నా ఉమెన్ అంటే, నువ్వే కదా నన్ను ఫస్ట్ తన దగ్గర పంపించావు, మళ్ళీ ఇప్పుడు నీ దగ్గరకు వస్తుందంటే ఇప్పుడు నీకు ఒకరు సరిపోరు అనేసి వాళ్ళిద్దరు గొడవ పడుతూ ఉంటారు. ఇంకా అలా మాట్లాడుకుంటూ ఉంటే అంత లోపల అక్కడికి పేసన్ వస్తాడు. సరే నేను వర్క్ అయిపోయింది కదా వెళ్దామంటే, సరే అనేసి తను తీసుకొని వెళ్తాడు. సో రేపు ఫంక్షన్ ఉంది వెళ్దామా అంటే, సరే అనేసి ఒక ప్లేస్కి తీసుకొని వెళ్తారు. దీని పేరు వచ్చేసి, ఈ అమ్మాయి పేరు మోరాన్ పాస్ట్లో తిని సేవ్ చేసి ఉంటుంది. ఒక పార్టీకి వెళ్ళినప్పుడు అక్కడ మోరాన్ కనిపిస్తూ ఉంటుంది. తను వెతుక్కుంటూ తను వెళ్తే తను అక్కడ ఒకతను తను చంపడానికి వస్తాడు. కానీ అప్పటికి తను చంపేసి ఉంటుంది. అది తను చూస్తుంది. తను చూసి వెళ్ళిపోతుంది. తన దగ్గర వచ్చేసి ఏదో ఒక కెమికల్ లాగా ఉంటుంది. ఆ కెమికల్ వాసన చూస్తే కాన్షియస్ లేకుండా వేరే ప్లేస్కి వెళ్ళిపోతారు. అలా తను ఆ స్మెల్ చూసేసి వెళ్తూ ఉంటుంది. అలా అంటే అది ఒక మత్తునిస్తూ ఉంటుంది. అది చూసేసి తను వెళ్తూ ఉంటే ఇంకా అక్కడికి అదే టైంకి లూయి వస్తాడు. లూయి దగ్గరికి వెళ్ళేసి తను పడిపోతుంది జాంగ్ అనేసి. సరే అనేసి తనకి గుర్తొస్తుంది పాస్ట్లో కొద్దిగా. సరే అనేసి అంటే తన ముందర అవ్వకుండా తను వెళ్ళిపోతాడు. కరణ్ అంటే దీని పేరు, మంచి పెయింటరు, అంటే ఫేమస్ పెయింటరు. తను ఇంట్రొడ్యూస్ చేద్దామనేసి జాంగ్ కనుక్కుంటారు. కానీ జాంగ్ కనిపించదు, పేషెంట్ కూడా కనిపించదు. సరే అనేసి తను వదిలేసి తను వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఎక్కడ ఉంది జాంగ్ అని వెళ్తుంటే ఇంకా సాంగ్ కనిపిస్తుంది. సాంగ్ వెళ్ళేసి తను తీసుకొనేసి వెళ్తుంటే అంతలోపల పేషెంట్ వచ్చి తను నా గర్ల్ ఫ్రెండ్ అని తీసుకొని వెళ్తారు. ఇంకెక్కడ అమ్మాయి ఎక్కడ అంటే అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయింది, చాలా మిస్ అయిపోయింది అనేసి అంటూ ఉంటారు. ఇంకా తినొచ్చేసి హీజు తన పేరు, జో అని పెట్టుకున్నాం. జో వచ్చి ఈ డ్రామాలో మెయిన్ విలను, దీనికి మెయిన్ క్యారెక్టరు. ఇంకా అందరూ మిస్ అవుతున్నారు అనేసి దీనికి పాస్ట్లో జరిగింది ఒక కళలాగా వస్తూ ఉంటుంది లూయికి. సరే అనేసి తను టాటూ గురించి చెప్తుంటారు. ఇంకా ఈ జో వచ్చేసి తనకి నియానికి ప్రాబ్లం వచ్చి ఉంటుంది కదా, తిను వచ్చేసి జాంగ్ వాళ్ళ నాన్న తను హెరాస్ చేసి ఉంటాడు, బలవంతం చేసింటాడు చిన్నప్పుడు. తన ఆఫీస్కి వస్తాడు. ఎందుకు ఇక్కడికి వచ్చావు నువ్వు అంటే, నీకోసమే వచ్చాను అంటే, ఇంకా చాలా నేను ప్రశాంతంగా బతకడం నీకు ఇష్టం లేదా అంటే, తనగానే కావాలని చేసిందని తనకు అర్థమవుతుంది. ఇంకా సాంగ్ వస్తాడు ఆ టయానికి. సరే నాన్న, నువ్వు 8 సంవత్సరాల క్రితం జైలుకి వెళ్ళావు కదా, అది ఎందుకు వెళ్ళావో తెలుసా అంటే అది నువ్వేనా చేసింది అనేసి తన గొంతు పట్టుకుంటాడు. అంతలోపల సాంగ్ వచ్చి తను కొట్టేసి తను తీసుకొని వెళ్ళి దగ్గరగా ఉండి ట్రీట్మెంట్ చేస్తుంటాడు. సరేలే, తనకి ఏమైందంటే తను జరిగిందంతా చెప్తుంటుంది. ఇంకా తను తీసుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఇంకా ఏమైందని లూయి అడుగుతుంటే తను ఇలా వాళ్ళ కూతుర్ని చేశానంటే, సరే ఎవరు ఆ అమ్మాయి అంటే తన పేరు ఇలా, ఒక అమ్మాయి తనకి
అరెస్ట్ చేసే చిన్నప్పుడు వాళ్ళ నాన్న ఇది చేశారంటే ఎవరు ఆ అమ్మాయి పేరు అంటే జాన్ అని చెప్తే ఇంకా లూయికి కోపం వస్తుంది. తను తీసుకొని వెళ్ళి బాగా కొడతాడు. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.